అని మీకు ముందే తెలిసింది అనుకుందాం, ఓకే? అయినా మీరు టికెట్ కొన్నాను, డబ్బులు పెట్టాను అని చెప్పి వెళ్ళి ఆ ఫ్లైట్ ఎక్కుతారా? అంటే ఇప్పుడు ప్రేమించద్దు ఎక్కరు కదా, ఎక్కరు కదా. ఫ్లైట్ అండి, ఇది అమ్మాయి. సో అలాగే ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్ అయిపోతే థింక్ దాట్ ఆ టికెట్ వేస్ట్ అయింది అని, వెళ్ళలేదు అని, ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను, ఆ రోజు బతికిపోయాను, ఆ ఫ్లైట్ ఎక్కలేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. కానీ ఆ ప్రాసెస్ లో ఎన్ని టికెట్స్ కొనింటామండి. ఓకే, నాకు క్వశ్చన్ ఉంది. మీ పాత ఎక్స్ రిలేషన్షిప్ లో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ మీరేం చేశారు? విసిరేసారా, దాచుకున్నారా, ఏంటి పరిస్థితి? ఇస్ ఇట్ విత్ యూ స్టిల్? ఓకే, ఇంకొక క్వశ్చన్. ఒకవేళ మీరు అండ్ మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఎలివేటర్ లో స్టక్ అయిపోయారు అనుకుందాం, కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది? చెప్పలేదా? అడగలేదు, బట్ ఉంటే స్ట్రక్ అయిపోతే ఏమడుగుతున్నారు? ఏం మాట్లాడరా? అదే ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నా. ఓకే, నైస్, ఆల్ రైట్. సో ఇంకొకటి, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, దిల్ రూబా అని తెలుగులో రాసింది చూడండి, అక్కడ కూడా 2 చేతులు కనిపిస్తున్నాయి, యాజ్ ఇఫ్ ఇట్స్ హగ్గింగ్. అంత శ్రద్ధగా, అంత జాగ్రత్తగా ఈ సినిమా డిజైన్ చేశారు, అంత చక్కగా ఈ సినిమా